M6 న్యూస్ కి స్వాగతం. లింగంపల్లి డివిజన్ హుడా ట్రేడ్ సెంటర్ కాలనీలో రోడ్డు వేయడానికి అని తవ్వేసి నెల రోజులు అవుతున్నా పట్టించుకోలేదని, దీని వలన ఇద్దరు కింద పడి గాయాలు అయ్యాయని, అలాగే వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాలనీ లోపలికి ఎవరైనా రావాలంటే భయపడుతున్నారని కాలనీ వాసులు తెలియజేయగా, కాలనీలో లింగంపల్లి కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్ఎస్ తో కలిసి పర్యటించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అధికారులు కాంట్రాక్టు నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాలనీలోని గర్భిణీ మహిళలు, వృద్ధులు కనీసం నడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి రోడ్డు పనులు తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వారు సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. నిధులు సరిపోని పక్షంలో ఎంపీ నిధుల ద్వారా అయినా పూర్తి చేయిద్దామని కాలనీ వాసులకు హామీ ఇవ్వగా వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి రాజ యాదవ్, వనం నాగరాజు, పాషం రాజా, పాషం రాజ్ కుమార్, పాషం రాజు, చిన్నబాబు, రంజిత్, వెంకటరమణ, శేషు, మహేష్, శ్రీధర్, ఎస్జీ టవర్స్ ప్రతినిధులు, శ్రీ గంగా ఫార్చ్యూన్స్ ప్రతినిధులు, ఎల్వియు అపార్ట్మెంట్ ప్రతినిధులు, సాయి సద్గురు అపార్ట్మెంట్ వాసులు, స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు. M6 న్యూస్ కి స్వాగతం. సీసీ రోడ్డును పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగూడలో నిర్మాణ పనులు పూర్తయిన నూతన సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, రోడ్డుకు ఇరువైపులా అంచుల వద్ద మట్టి వేయాలని, అలాగే మంచిగా క్యూరింగ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. సీసీ రోడ్డు నిర్మించిన కార్పొరేటర్కు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, రఘు, ప్రవీణ్, రామరాజు, శివరాజ్ గౌడ్, సాయి కిరణ్, వర్క్స్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. M6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా హత్నూరలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి పర్యటించారు. ఈ సందర్భంగా వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం సమగ్ర కుటుంబ సర్వే తీరును పరిశీలించారు. ఇప్పుడు వీళ్ళకి తూకం వేయలేదా? ఎందుకు? న్యాచురల్ ఇప్పుడు వచ్చింది మేడం. బట్ వీళ్ళు ఎప్పుడు వచ్చారు కదా, అక్టోబర్ వచ్చారు కానీ వాళ్ళు ఇంకా కొన్ని ఉన్నాయని జోకి వచ్చింది మేడం. మళ్ళీ ఓసిరు ఇప్పుడు వచ్చిన తర్వాత చెక్ చేయొచ్చు. తూకం వేసినారు ఈ రోజు, తూకం వేసిన మరి అదే రోజు చేశారా లేదా డేటా ఎంట్రీలో చెక్ చేసుకోవాలా? కంప్లైంట్ వచ్చింది. ఎవరిది ఫార్మర్? ఎంత తెచ్చారు మీరు మొత్తం? ఎన్ని క్వింటాల్స్ వచ్చింది? సమ్మర్లో 25 వచ్చింది మేడం. 25 వచ్చింది. ఒక ఎకరం సంబంధించింది. ఎంత టైం పట్టింది? ఇంటి వాళ్ళ కంపల్సరీ ఆధార్ కార్డ్స్ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంట్లో ముందే ఈ డాక్యుమెంట్స్ చెప్తారు మేడం. ఒక 1 వీక్ అయితే ఫ్రీ అవుతారు మేడం, అందరి ఇంటికనే ఉంటారు. బట్ ఆ తర్వాత 25 minutes, హాఫ్ అన్ అవర్ లో ఒక్కొక్క హౌస్ కంప్లీట్ చేసుకోవాలి. ఈరోజు మార్నింగ్ నుంచి ఎన్ని చేశారు? 6. ఈరోజు మార్నింగ్ ఒకటి చూపిస్తారు, చేసింది ఆల్రెడీ కంప్లీట్ అయింది. డైలీ ఎట్లా కలెక్ట్ చేసుకుంటున్నారు మీరు? 85 ఎన్ని కంప్లీట్ అయినాయి? 71, 72 బ్లాక్ ఇది ఒక ఇదిలో 39, ఒక ఇదిలో 21. రెండు బ్లాక్స్ కలిపి 34 కంప్లీట్. ఓన్లీ 34? రెండు బ్లాక్స్? మేడం బ్లాక్ లో 21 కంప్లీట్. ఇంకా హెడ్ మాస్టర్ సార్ బ్లాక్ లో 13 ఉన్నాయి మేడం కంప్లీట్. 13. మీ డిజిగ్నేషన్ ఎంత కంప్లీట్ అయింది ఇంతవరకు? 13 అయినాయి మొత్తం ఇంతవరకు. స్టార్ట్ చేసి ఫస్ట్ రోజు ఏమన్నా ఓల్డ్ ఉంది. ఇవి హెల్పర్ ఇవ్వండి కదా, హెల్పర్ ఫాస్ట్ అవుతుంది.
కోడ్స్ ఒకటి చెప్తుండాలా మీరు. సంగారెడ్డి జిల్లాలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల, విద్య, వృత్తిపరమైన సర్వే అన్ని మండలాల్లోనూ అన్ని మున్సిపాలిటీస్లోనూ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి మన జిల్లాలో 3400 పైచిలకు ఎన్యూమరేటర్ బ్లాక్స్గా మనము డివైడ్ చేసుకొని ప్రతి ఎన్యూమరేటర్ బ్లాక్కి కూడా ఒక ఎన్యూమరేటర్ని ఇచ్చి ఈ సర్వే అన్నది మనం చేయిస్తున్నాము. ఈ సర్వే అన్నది జిల్లా అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతూ ఉంది. దీనికి ప్రతి మండలానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ అని వేయడం జరిగింది. నియోజకవర్గానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది. ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్, తహసీల్దార్స్ అందరూ కూడా ఈ సర్వేని మానిటర్ చేస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మన జిల్లా వాసులందరికీ కూడా కోరేదేమంటే మీ యొక్క సమాచారం తప్పకుండా గోప్యంగా అన్నది ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వేకి మీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఇచ్చిన ఫామ్స్ అన్ని కూడా ఒక కోడ్ రూపంలోనే రాయడం జరుగుతుంది. కాబట్టి మీ సమాచారానికి ఎటువంటి సమస్య లేకుండా చాలా పకడ్బందీగా ఫామ్స్ అన్ని కూడా సెక్యూర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా సర్వేకి సహకరించాలి. ఎన్యూమరేటర్స్ వచ్చే ముందే రేపు ఏ ఇండ్లు అయితే చేస్తారో ముందే మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డ్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ధరణి పాస్బుక్స్ కానీ మీరు రెడీగా పెట్టుకుంటే మనకు సర్వే అన్నది త్వరగా అవుతుంది. కాబట్టి అందరినీ కూడా ఈ సర్వేకి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. నేడు హత్నూరా మండల్లో పాల్పనూరు మరియు చందాపూర్లో గ్రామాల్లో ఈ సర్వే ఏ విధంగా జరుగుతుంది అన్నది పర్యవేక్షించడం జరిగింది. సర్వే అన్నది మొత్తం 4 ఎన్యూమరేటర్స్ తో ఈ 2 గ్రామాల్లో కూడా చేపడుతున్నారు. సో ఈ సర్వేకి కూడా హత్నూరా మండలంలో ఉన్న అందరూ